తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా హైదరాబాద్లోని బ్రహ్మకుమారస్ ఆడిటోరియంలో జరగబోతున్నటువంటి గ్రాండ్ ఫైనల్స్ ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలను అందిస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే నాకు, మా వాద్య బృందానికి, పిల్లలకు అందమైన దుస్తులను అమర్చినటువంటి విశాఖ CMR వారికి కలిసి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన హర్షధ్వానాలతోటి. అది ఒక శిఖరం, అక్కడొక మేఘం, అటు పక్కనే తామొక్క గోడు. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువ కొలను. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగోడం. ఈ సంచికలోని 3వ వృత్తంలోకి వచ్చాం మనం. లయప్రధానమైనటువంటి గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. నాదప్రియ మన ముందరికి వస్తుంది. తను ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం KM రాధాకృష్ణన్ గారు, గానం శ్రేయ ఘోషాల్. ఆనంద్ సినిమా నుంచి వచ్చే వచ్చే నల్ల మబ్బులారా. వచ్చే నల్ల మబ్బులారా, ఇచ్చే గిచ్చే పిల్లగాలులారా. వచ్చే నల్ల మబ్బులారా, ఇచ్చే గిచ్చే పిల్లగాలులారా. కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి, గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయి. తీరుస్తారా బాధ తీరుస్తారా, గాలివానా లాలి పాడేస్తారా. పిల్ల పాపల వాన, బుల్లి పడవల వాన, చదువు బాధని తీర్చి సెలవులిచ్చిన వాన. గాలివాన కాబడి వేడి వేడి పకోడి, ఈడు జోడు డేడేడే తోడుండాలి ఓలేడి. ఇంద్రధనసులో తడుకుమని ఎన్ని రంగులో, ఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులో. శ్రావణ మాసాల జలతరంగం, జీవన రాగాలకిది ఓ మృదంగం. ఆ కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి, గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయి. వచ్చే నల్ల మబ్బులారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా.
వలపులందం తీరని దాహాన వలపు పందెం కళ్ళలో నా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి గుండెలో నా దాచుకున్న గాథలెన్నో మాకున్నాయి తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వాన లాలి పాడేస్తారా వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా కళ్ళలో నా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి గుండెలో నా దాచుకున్న గాథలెన్నో మాకున్నాయి తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వాన లాలి పాడేస్తారా. ఇప్పటివరకు మెలోడీలు అవి అన్నారు, ఈ సాంగ్లో మాత్రం దులిపేసావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు బాగా పాడావు కాబట్టి నాకేం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్పకుండా ఉండలేను, సుందరరామూర్తి గురించే మాట్లాడాలి. ఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులు, నీటి కొంగు అన్నమాట నేను ఇంతవరకు వినలేదు, నేను వినలేదు. శ్రావణ మాసాల జలతరంగం, జలతరంగం అన్నది చాలా పాత్రల్లో నీటిని పెట్టేటటువంటి ఆ లెవెల్ను బట్టి దాని శబ్దాన్ని శృతి చేసి వాయించేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అది జలతరంగం. శ్రావణ మాసాల జలతరంగం ఈయన దాన్ని ఇన్స్ట్రుమెంట్గానూ వాడాడు. శ్రావణ మాసంలో పడేటటువంటి వర్షాల జలతరంగం, వర్షాల వల్ల వచ్చేటటువంటి తరంగం అని కూడా ఉపయోగించుకోవచ్చు. దానికి సమాంతరంగా శ్రావణ మాసాల జలతరంగం జీవన రాగాలకి ఇది ఓ మృదంగం. అక్కడ జలతరంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మృదంగం అనేది రెండు ఇన్స్ట్రుమెంట్లను తీసుకురావడం కొంతమందికే మాత్రం దక్కినటువంటి వరం. అది మనకు దొరికిన వరం, వాళ్ళు మనకు ఉండడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం సూరజ్ సంతోష్, రెనీనా రెడ్డి గారు. శ్రీమంతుడు సినిమా నుంచి రామరామ. సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమే చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. రాములోడు వచ్చినాడు రో దంతస్తీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి పెట్టి లాగినాడు రో దంతస్తీయ నింగికెక్కు నెట్టినాడు రో బెళబెళ బెళబెళ్ళు మంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళబళ్ళు మంటూ దిక్కులన్నీ తేలినట్టు విలవిల మను విల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రామదండులాగా అందరొక్కటవుదామా. రాజమంట లెక్కలేదు రో దంతస్తీయ అడవి బాట పట్టినాడు రో పువ్వు లాంటి సక్కనోడు రో దంతస్తీయ సౌఖ్యమంత పక్కనెట్టరో. బల 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 మంచుకున్న బతుకునంత పణం పెట్టి పలుమలుపులు గతుకులున్న ముళ్ళరాండ దారి పట్టి తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రో. రామ 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 రామ
రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామసక్కనోడు మా రామచంద్రుడంట ఆడకళ్ళ సుంగుతాకి కన్ని పొట్టడంట అందగాళ్ళకి గొప్ప అందగాడంట నింగి నీలమై ఎవరికి చేతికి అందరంట చీగుడల్లె పుట్టినాడు రో అంత సతీయ దేవుడల్లె ఎదిగినాడు రో సతీయ దేవుడల్లే ఎదిగినాడు నేలబారు నడచినాడు రో అంత సతీయ పూల పూజలందినాడు రో సతీయ పూల పూజలందినాడు పద పదమని వంతనేసి పెనుకడలిని దాటినాడు 10 తలలున్న వాణ్ణి పట్టి తాట తీసినాడు చెడు తలపుకు చావు దెబ్బ తప్పదంటూ చెప్పినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా చాలా బాగుందండి పాట థ్యాంక్ యూ పాట బాగుంది, నువ్వు పాడటం బాగుంది. అందరిలో కాస్త ఒక చిన్న కిక్ వచ్చింది. చాలా బాగుంది, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ముందుగా ఆర్టిస్ట్ అందరికి కూడా ముఖ్యంగా సరే వాళ్ళ గురించి చెప్పుకున్నాం. అక్కడ స్వామి గారు వాళ్ళ దాంట్లో మనం తవ్విలు అంటాం చూడండి, నాదస్వరం పక్కన దాన్ని ఆ నడకలు కూడా అత్యద్భుతంగా నిజంగానే అది వాయిస్తున్నట్టే ఉంది. డోలు సన్నాయికి డోలు ఉంటుంది కదా పక్కన, ఆ డోలు శబ్దం కూడా అలాగే పట్టుకొచ్చేసాడు దాన్ని. సోమనుడు కదే నువ్వు, అబ్బా బులువుడువే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్. సుగంధిని దా తల్లి తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం చిత్ర బృందం. వర్షం సినిమా నుంచి ఇన్నాళ్ళ గుర్తొచ్చాన వాన. సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో పంచవన్నె తురకలల్లె వజ్రాల తురకలల్లె వయసు మీద వాలుతున్న వానగువ్వలో సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో సినుకురవ్వలో గుర్తొచ్చానా వానా ఎన్నాళ్ళందాకుంటావి పైన చుట్టల్లా వస్తావి చూసెళ్ళిపోతావి అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకోనా కోనా కోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా ఎన్నాళ్ళందాకుంటావి పైన
వర్షం వచ్చినట్టే అనిపించింది. చాలా బాగుందమ్మా. గాడ్ బ్లెస్ యూ. మజా అయిన పాట. ఇంతకుముందు పాట ఈ పాట రెండు దేవిశ్రీ ప్రసాద్ ఎంత బాగా చేశాడు. ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, అండ్ ది టోటల్ రిథమ్ ప్యాటర్న్ కానివ్వండి, పాట కానివ్వండి, ఇంకా సిరివెన్నెల రాయడానికి గురించి వాడి గురించి ఏంది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంత ఎంత అన్నీ అమిరినటువంటి పాట, చాలా బ్యూటిఫుల్గా రాసినటువంటి పాట. నీ దగ్గరికి వస్తే చుట్టూ చుట్టంలా వస్తావే నువ్వు జల్లిపోతే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటా, ఎక్కడొచ్చినా సరే దట్ ఈస్ బికమింగ్ స్లైట్లీ షార్పర్. ఆ పర్టికులర్ ప్లేస్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రేర్లీ యూ మేక్ ఎ మిస్టేక్. అది ఆ చోట మాత్రం స్లైట్లీ అయింది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో అది నిషాదం చిన్నదా పెద్దదా? నేనొద్దంటానా నేను రెండు కోమల్ నిషాదాలే కదా. అది ఒక్కోసారి ఎలా నేను వచ్చాను నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని వినిపిస్తోంది. లిటిల్ షార్ప్గా వినపడుతుంది అనమాట. అది దాని మీద కొంచెం కంట్రోల్ పెట్టుకో. తర్వాత ముద్దులకే ముక్కపడికే ఉండిపోయే ముచ్చపు చినుక చెవులకు తర్వాత ఏంటి పదం? చుక్క. చెవులకు చక్క జూకాల్లాగా. ఎందుకంటే తర్వాత వస్తుంది చుక్క. చేరుకోవే జిలుగుల చుక్క. వాడు ఎంత బాగా వాడాడు శబ్దం. చెవులకు చక్క అంటే ఎంత చక్క అంటాం కదా, చక్కగా చెవులకు చక్క జూకాల్లాగా చేరుకోవే జిలుగుల చుక్క. అంతే. శుభం. ఈ మెగా ఫైనల్లో చివరి ఆవృతానికి వచ్చాం మనం. ఇందులో రాగమాలికలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు పిల్లలందరూ. నాదప్రియ మన ముందరికి వస్తోంది. తను ఎంపిక చేసుకున్న పాట సీనియర్ సముద్రాల వారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, భక్త ప్రహ్లాద చిత్రం నుంచి జీవము నీవే కదా. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీదే కదా, నా భారము నీదే కదా. జనకుడు నీపై కినుక వహించి నను వధింప మదినించి, జనకుడు నీపై కినుక వహించి నను వధింప మదినించి, సంపేదెవరో సమసేదెవరో, సంపేదెవరో సమసేదెవరో, సర్వము నీవే కదా స్వామి, సర్వము నీవే కదా స్వామి. నిన్నే గాని పరులనిరుంగా రావే వరదా, బ్రోవగా రావే వరదా వరదా అని మొరలిడగా కరివిభుగాచిన, అని మొరలిడగా కరివిభుగాచిన, స్వామివి నీవుండ భయమేలనయ్యా. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీదే కదా, నా భారము నీదే కదా. హే ప్రభో, హే ప్రభో, లక్ష్మీ వల్లభ దీన శరణ్య, లక్ష్మీ వల్లభ దీన శరణ్య, కరుణా
జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా भवजलधिनि बडि तेलगलेनि भवजलधिनि बडि तेलगलेनि जीवुल प्रोचे परम पुरुष ननु कापाडि नी बिरुदमुनु ननु कापाडि नी बिरुदमुनु निलुपुకొంటివా శ్రీతమందారా జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా విశ్వము నిండి వెలిగే నీవే విశ్వము నిండి వెలిగే నీవే నాలో నుండి నన్ను కావగా విషమును ద్రావా విరువగనేలా విషమును ద్రావా విరువగనేలా విషధర శయనా విశ్వపాలనా జీవము నీవే కదా దేవా జీవము నీవే కదా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నేను ఇందాకటి నుంచి పాటల గురించి మాట్లాడటం అనే ఆలోచన తగ్గించాను. కానీ ఈ పాట గురించి మాట్లాడకపోతే తప్పు చేసిన వాడిని అవుతానేమో అనిపించింది. ఈ పాటలో రోజారమణి గారి అభినయం 6-7 సంవత్సరాల పాప ఇంతంతటి పదజాలాన్ని సంస్కృత పదభూయిష్టమైన సమాసాల్ని పాటకి తగిన విధంగా అభినయం చేసి ప్రహ్లాదుడంటే ఇలాగే ఉంటాడేమో, హిరణ్యకశిపుడు కొడుకు ఇలాగే ఉంటాడేమో అనేటువంటి భావన కలిగించే విధంగా అత్యద్భుతమైనటువంటి నటన ప్రదర్శించిన రోజారమణి గారికి సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ పాట వన్స్ ఫర్ ఆల్ చిరకాలం ఉండిపోయే విధంగా ఆయన పాటని అలా స్వరపరిస్తే అలా రచించిన వాళ్ళు దిట్టలు. అప్పట్లో రచించినటువంటి కవులకి చేతులెత్తి నమస్కరించడం తప్ప వాళ్ళు ప్రాతకాల స్మరణీయులు అంటారు కానీ అది కాదు. చిరకాల స్మరణీయులు ఎప్పుడూ వారిని మనం గుర్తు తెచ్చుకోవాలి. అటువంటి ఏమీ మనకు అర్థం కాకపోయినా ఆహా ఎంత బాగుందండి అనిపించే విధంగా చేయగలిగిన మెస్పరిజం చేసినటువంటి మహాకవులు వాళ్ళు, మహా సంగీత దర్శకులు వాళ్ళు, మహానటులు వాళ్ళు. అందుకే భక్త ప్రహ్లాదులు అంతటి కర్కోటకుడుగా కనిపించేటువంటి ఎస్వి రంగారావు గారు హిరణ్యకశిపుడిగా ఉంటే ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే, నేను చెప్పే మాట వింటే అనేటువంటి చిన్న చిన్న పలుకుల్ని కూడా దాన్ని అందులో ఉన్న జిస్ట్ని రసాన్ని ఒక పొదివి పట్టుకుని ఇలాంటి పాటల్లో చెప్పినటువంటి తీరు అవి చిరకాలంగా ఉండిపోయేటటువంటి మహా
మహా పాటలు, అటువంటి పాటలు పాడే అదృష్టం మీకు కలగటం నేను నిజంగా చాలా ఆనందిస్తున్నాను. బాగా పాడావు, బాగా పాడగలిగావు. ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటో, లోతుపాతులు ఏమిటో వారు చెప్తారు. నమస్కారం. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. కనీసం 4 కట్లుగా తీసుంటారు. సినిమాకి రికార్డ్ చేస్తున్నప్పుడు 4 భాగాలుగా చేస్తారు. ఎందుకంటే ఆర్కెస్ట్రా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం కష్టం, ఆర్టిస్ట్ పాడడం కష్టం అని. ఇక్కడ ఒకే రన్లో అందరూ అద్భుతంగా వాయించారు. అమ్మాయి అద్భుతంగా పాడింది. పుస్తకం లేదు, కాగితం లేదు. థ్యాంక్ యూ సార్. ఫోకస్. ఇంత బాగా పాడామమ్మా పాట. థ్యాంక్ యూ సార్. రాజేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎక్కువ మ్యూజిక్ ఉండడానికి వీల్లేదు. చిన్న చిన్న చరణాల్లో ఇది మాంటేజ్ లాగా, ఇది ఒక్కసారిగా వచ్చే పాట కూడా కాదు, అక్కడ వస్తుంది సినిమాలో. వీటన్నిటికీ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలో ఆ సందర్భానికి తగినటువంటి రాగాన్ని ఎంపిక చేసుకుని ఏ రాగంలో చేసినా అది రాగమాలిక అవుతూ మళ్ళీ మూల రాగానికి వచ్చేటప్పుడు పల్లవికి ఆయన ఒక అర్ధ ఆవృతం లోపల ఆ రాగానికి తీసుకొచ్చిన తీరు ఎంత అద్భుతంగా ఉందో మహానుభావుడు. ఇక ఆచార్యుల వారి గురించి ఏం చెప్తాం? అసలే ఆచార్యులు. ఇంకా ప్రహ్లాదుడు, శ్రీమన్నారాయణమూర్తి అంటే ఇంకా ఆయన పొంగి పెట్టలేకపోతాడు మనిషి. విశ్వము నుండి వెలిగే నీవే, నాలో నుండి నన్ను కావగాను ఒక పదప్రయోగం చేశారు ఆచార్యుల వారు. విషమును త్రావ విరువగనేలా, నువ్వు నాలో ఉన్నావు, విశ్వమంతా వెలిగేటటువంటి వాడివి. విషమును తాగ విరువగనేలా, విషధర శయన విశ్వపాలన. చదువుకున్నా కూడా పాటలాగా ఉండేటట్టు రాసినటువంటి ఆచార్యుల వారికి నమస్కరిస్తూ, రాజేశ్వరరావు గారికి ఈ జాతి అంతా ఎంత రుణపడి ఉంటుందో చెప్తూ, మీ అందరూ కూడా ఇప్పుడు తెలియదు, ఇంకో దశాబ్దం అయిన తర్వాత మీ శ్రమ, మీ కష్టం ఏమిటి అనేది మీ పిల్లలు కూడా చూసి మీకు చప్పట్లు కొడతారు. థ్యాంక్ యూ సార్. గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు వచ్చారు. చాలా సంతోషం. నమస్కారం అండి. విజ్ఞాన్ గ్లోబల్ స్కూల్ అధినేత్రి రాణి రుద్రమదేవి గారు ఇచ్చేశారు. నమస్కారం అమ్మా, స్వాగతం మీకు కూడా. అసలు ఇంత అద్భుతమైన ఆడిటోరియం ఇక్కడ హైదరాబాద్లో ఉందని నేను మొట్టమొదటిసారి చూస్తాను. ఎంత అందంగా కట్టారో, ఎంత బాగుందో. బ్రహ్మకుమారి శాంతి సరోవర్ డైరెక్టర్ గారు దీది రాజయోగిని కులదీప్ గారు ఇచ్చేశారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు వచ్చారు. అయ్యా నమస్కారం, స్వాగతం తమరికి కూడా. మీరు లేవాల్సిన అవసరం లేదండి, నేనే కూర్చొని మిమ్మల్ని ఆహ్వానించడం తప్పు. కూర్చోండి సార్ ప్లీజ్. నమస్తే. అలాగే ప్రగతి రిసార్ట్స్ అధినేత జీబీకే రావు గారు, నమస్కారం. స్వాగతం మీకు. బీకే సత్యనారాయణ గారు, అయ్యా నమస్కారం, మీకు కూడా నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ రమేష్ అండ్ శ్రీ నాగరాజు గారు వచ్చారు. వారికి ధన్యవాదాలండి. మాణిక్యవేల్ గారికి మా అందరి కృతజ్ఞతలు తెలియజేయండి. మొదటి నుంచి ఆయన ఈ కార్యక్రమం పట్ల అంత మన్ననతో, ప్రీతితో, ప్రేమతో మాకు సహకరిస్తున్నందుకు, వారి సోల్ డిస్ట్రిబ్యూటర్స్ అయినా మీకు కూడా, వారి సోల్ డిస్ట్రిబ్యూటర్స్ అయినా మీకు కూడా ధన్యవాదాలు. గణేష్ మన ముందరకు వస్తున్నాడు. రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం మాధపెద్ది సురేష్ గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. భైరవ దీపం సినిమా నుంచి శ్రీ తుంబుర నారద నాదామృతం. శ్రీ తుంబుర నారద నాదామృతం, శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వరరాగ రసభావతాళాన్వితం, సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు, భువికి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వరరాగ రసభావతాళాన్వితం. సప్తవర్ణముల మాతృకగా, శుద్ధవర్ణముల డోలికగా, సప్తవర్ణముల మాతృకగా, శుద్ధవర్ణముల డోలికగా, ఏడు రంగులే తురగములై
శ్వేతవర్ణ రవి కిరణములై స గరి సని ద మగ నిక మగరి సని సగమ గమ పమ పని స గరి సని ద సని ద పమ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం సా 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 సని పగరి సగ పని సగరి సని సరి పని సగ పని దిగ పగరి స సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షజమమే రే 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 మ పని ద మ పని సగరి మగరి సని సరి మగరి సని సరి ని ద మ ప మగరి ని ద ప మగరి శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వర నంది రిషభమే గా గా గారి సరి సద సద పగ పద స మురళి వనంతాల బిరియు వసంతాల మురళి వనంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సనిదమ సమగమదని మదని గస మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాల కలశము హిందోళ మధ్యమమే పమ పద పమ పదని పద స పద సరి పమరి సని ద పమ పని సరి మ సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దా దని సమగరి పదని రి సని ద పరి సని ద పమగరి గమ ప బాణజల్లుల వేళ ఆ చక్రవాకాల ఆ బాణజల్లుల వేళ ఆ చక్రవాకాల హర్షాధిరేఖాలు దైవతమే నీ సని ద పమగరి సని నిరి 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 గమ పమగరి మద 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 నిరి గరి స కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పరముగ పాడే నిషాదమే తిన్న 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 కిట తిన్న 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 కిట తిన్న నీని పమగ మ పని మ పని ని సా నీని సా 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 నీని రి 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 నీని గ గ గ మ రి గ స రి ని స పని స మ పని గ మ ప స గ మ స మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ద ని ద ని ద ప ద ప ద ప స గ మ ప గ మ ప ని మ ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని 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 స స స స ని 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 గ గ గ గ ని 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 మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ రి ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స ని స గ మ ప గ మ ప ని మ ప ని స స గ మ ప గ మ ప ని మ ప ని స ప ని స గ స స స స స స స రి 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 స స స స స స స గ గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం ఏమీ బాలేదు పాట. నీ తప్పు కాదు అది. అసలు ఒరిజినల్గా పాడాడు చూడు, ఆయన తప్పు. ఏమిటా పాట? ఆ పాడిన విధానం ఏమిటి? ఒకే పాటకి 2 సార్లు చప్పట్లు కొట్టించాడు అతను.
అయిపోయిందేమో అనుకుని మనం చప్పట్లు కొట్టాం. మళ్ళీ తర్వాత ఆ ముక్తాయింపులో చప్పట్లు కొట్టాం. మనసు పరవశించి పోవటం అనేది ఇదిగో ఇలాంటప్పుడే మనకు అనిపిస్తుంది. పరవశించిన మనసుతో ఉన్నాం. భక్తరామదాసు రాముడి గురించి అంటాడు, నిన్ను కన్నది కానుపు రామా అని. అందరూ కానుపులు పిల్లల్ని కంటారు, కానీ రాముణ్ణి కన్నది కౌసల్య. నిన్ను కన్నది కానుపు రామా అని. నిన్ను కన్నది కానుపు మీ అమ్మ. తుంపుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సంగీతామృత హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది. దీని మాతృక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పాదాభివందన చేస్తూ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా బాగుపడావు. చాలా 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 టు ది ఎండ్ ఆఫ్ ఇన్ఫినిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మాధవపెద్ది సురేష్ గారికి, వేటూరు సుందరరామూర్తి గారికి చాలా క్లిష్టమైనటువంటి కంపోజిషన్. ఇద్దరు కలిసి కూర్చుని ఏ రాగం రావాలి, ఆ రాగం పేరు వచ్చేటట్టుగా ఆయన ఆ పదాలను పోహళించడం అనేటటువంటిది కొద్దో గొప్ప సంగీత పరిజ్ఞానం లేకపోతే కవికి సాధ్యం కాదు. కవికి అన్నీ తెలిసి ఉండాలి, చాలా విషయాలు తెలిసి ఉండాలి. అలాంటి మహాకవి రాసిన పాట మాధవపెద్ది వంశాంకురమైనటువంటి సురేష్ కిరీటంలో ఇదొక కలికితురాయ్. ఈ పాట నాకు దొరకడం నా అదృష్టం నాయన. ఇది అంతవరకు ఈ పాట గురించి పక్కన పెడితే చాలా బాగా పాడావు. దానికి ఇంకా నేను మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఉచ్చారణ దోషాల గురించి చెప్తున్నాను. ముఖ్యంగా సప్తవర్ణముల మాతృకగా తర్వాత షుప్త అని పాడుతున్నాం. మామూలు సూనే సుప్తవర్ణముల డోలికగా. అలాగే చాలామంది నువ్వే కాదు, సంగీతారంభ సరస హేరంభ అనే దానికి కూడా ఒత్తిచ్చేస్తారు. హేరంభలో బాకు ఒత్తు లేదు, హేరంభ అంతే. హేరంభ అది అల్పప్రాణమే, మహాప్రాణం కాదు. మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాల్లా అని పాడుతున్నావు. శిఖరానానే. మిగతా అంతా ఫస్ట్ క్లాస్. నువ్వు బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసావు. చాలా సంతోషం, చాలా సంతోషం. శుభం. సుగంధిని మనం అందరికి వస్తోంది. క్షేత్రయ పదం ఇది. సంగీతం సిఆర్ సుబ్బరామన్, గానం రావు బాలసరస్వతీదేవి గారు, దేవదాస్ నుంచి. ఇంత తెలిసి ఉండి కానీ ఈ సందర్భంలో దాని గురించి చెప్పాలి. ఈ పాట చేసింది సిఆర్ సుబ్బరామన్ గారు కాదు. ఈ పాట చేసింది ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఈ ఎంఎస్ విశ్వనాథన్ గారు 2 పాటలు చేశారు. ఎందుకంటే దేవదాసు జరుగుతున్న సందర్భంలో మధ్యలో సిఆర్ సుబ్బరామన్ గారు పరమపదిస్తే జగమే మాయ ఒకటి, ఇంత తెలిసి ఉండి ఒకటి, ఈ 2 మా గురువు గారు అయినటువంటి ఎంఎస్ విశ్వనాథన్ గారు చేసినటువంటి పాట. తెలిసియుండి ఈ గుణమేలరా పంతమమువ గోపాల నా సామి. ఇంత తెలిసియుండి ఈ గుణమేరా పంతమమువ గోపాల నా సామి. ఇంత తెలిసియుండి అలుక జేసి ఇంటికి రావైతివే, అలుక జేసి ఇంటికి రావై
తెలిసియుండి ఈ గుణమేలరా శ్రీనిధి మూవ గోపాల నన్నేలరా శ్రీనిధి మూవ గోపాల నన్నేలరా నా నేర్పులెవరైనా ఆనందించేరా నా నేర్పులెవరైనా ఆనందించేరా నా నేర్పులైన నీవే నమ్మికనిచ్చిన నీవే నా నేర్పులైన నీవే నమ్మికనిచ్చిన నీవే ఆనగ పలికేదనా ఆనందమైన నీవే ఆనగ పలికేదనా ఆనందమైన నీవే ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా పంతమ మూవ గోపాల నా సామి ఇంత తెలిసియుండి నిజంగా ఈరోజు నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతటి మహానుభావులు ఈ సంగీత ప్రపంచంలో స్టార్స్గా వెలుగొందినటువంటి మహనీయులు ఎంతోమందిని గుర్తు తెచ్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన ఈటీవీ వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 50స్కి ముందు ఉన్న పాటలు వింటుంటే ఎంత అద్భుతంగా పాడారు, ఎంత హాయిగా పాడారు. కొన్ని పాటల్లో వింటున్నప్పుడు ఎందుకో మనకు తెలియదు, అలా వినాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళల్లో బాలసరస్వతి గారు గ్రేటెస్ట్ సింగర్. నీ పాటలు నువ్వేం పెద్ద ఎఫర్ట్ చేసినట్టు అనిపించవు. బహుశా ఇంటి దగ్గర ఎక్కువ హోంవర్క్ చేస్తావేమో నాకు తెలియదు. చేసినా కూడా కష్టమే ఇక్కడ. కానీ అతి సులువుగా హాయిగా అలవోకగా పాడుతున్న నీ పాట తీరు నాకు బాగా నచ్చింది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. వేదాంతం రాఘవయ్య గారు దర్శకులు ఈ సినిమాకి. అందుకనే ఆయనకు ఆ కూచిపూడి మీద ఉన్నటువంటి ఆ మక్కువ పోదన్నమాట. ఏ సినిమాలోనూ చూడండి, ఎక్కడో ఒక చోట కూచిపూడి నృత్య ప్రసక్తి కానీ పాట కానీ వచ్చి తీరుతుంది. ఇది యాక్చువల్గా ఎందుకు పదం అన్నారో తెలియదు కానీ జావళి లాంటిదే ఇది కూడాను. ఆయన నృత్య ప్రధానమైన పాటకు ఒక్క సందర్భాన్ని దొరికితే చాలని కాచుకుని ఉంటారు. చక్కటి పాట చేయించుకున్నారు ఆయన. ఎంతమంది చాలామందికి తెలియదు, ఈ సినిమాకి ఫోటోగ్రాఫర్ ఛాయాగ్రాహకులు బిఎస్ రంగా గారు, విక్రమ్ ప్రొడక్షన్స్, అమరశిల్పి జక్కన్న ఇలాంటి సినిమాలన్నీ తీసినటువంటి ఆయన దీనికి ఫోటోగ్రాఫర్. పల్లవి ఏ రాగంలో ఉంది తల్లి? కరహర ప్రియ, శ్రీరంజని, మోహన. అలుకు చేసి ఇంటికి రానైతే కూడా కరహర ప్రియలోనే ఉందా ఫస్ట్ చరణం కూడా? ఓకే, శ్రీరంజని అండ్ దెన్ మోహన. నాకు అద్భుతంగా నచ్చింది ఏంటంటే మోహన చివరికి వచ్చిన తర్వాత కరహర ప్రియకు మారడానికి మ్యూజిక్లో తీసుకురాకుండా పాటలోని ఎంత అద్భుతంగా ఆనగ పలికెదన ఆనందమైన నీవే ఆ చివరి 2 సార్లు పాడి పల్లవికి రా ఒకసారి. ఆనగ పలికెదన ఆనందమైన నీవే ఆనగ పలికెదన ఆనందమైన నీవే ఇంత తెలిసి. అది చాలా ఈజీగా దారిదే ఒక్క 1.5 బార్ లోపల మోహన మేజర్ రాగం నుంచి కరహర ప్రియలోకి ఎంత కంఫర్టబుల్గా వెళ్ళిపోయారు ఆయన. నాకు కరహర ప్రియ అన్న రాగంతో పరిచయం ఎక్కడంటే ఇది విజయవాడ సినిమాలోనే మిస్సమ్మ సినిమాలో ఒక అందమైన పాట చేశారు రాజేశ్వరరావు గారు. బాలనురా మదన నీ శృతుల పాట నాకు కష్టం. వీరి తూపులు వేయకురా మదన బాలనురా మదన. ఎంత బాగుంటుందో. సుశీల్ గారి వాయిస్, జమున గారి ముగ్ధమోహనమైన రూపం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయి ఉంటాయి. కరహర ప్రియ రాగం ఇదా అని అర్థమైంది. ఎంత బాగా పాడావో చెప్పవలసిన అవసరమే లేదు. ముందుగా ఈ పిల్లలందరూ, ఈ ముగ్గురే కాకుండా ఇందులో పాల్గొన్నటువంటి ధారావాహిక మొదటి ఎపిసోడ్ నుంచి ఇంతవరకు వాళ్ళు పాడి మన కార్యక్రమాన్ని రక్తి కట్టించినందుకు ఇందులో పాల్గొన్న మా మ్యూజిషియన్స్ అందరికీ, మా టెక్నీషియన్స్ అందరికీ, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి, పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక్కసారి దయచేసి చప్పట్లు కొట్టండి. వచ్చిన ముఖ్య అతిథులకి. సార్, మీరు పాటలు పాడిన వాళ్ళందరికీ వీళ్ళందరికీ అని చెప్పారు.
నా పేరు చెప్పలేదు సార్. ముఖ్య అతిథులందరికీ నేను కూడా బాగా పాడాను కదా సార్. ముఖ్య అతిథులందరికీ వాళ్ళు ఏం చేశారు అది వేరే అతిథులు కాదు విషయం. సార్, పాట పాడాను కదా సార్ నేను. పాట బాగా పాడని బ్రహ్మానందానికి కూడా చప్పట్లు కొట్టి ఇది కూడా అవసరమా ఇది కూడా ఎందుకు బ్రహ్మానందానికే చప్పట్లు కొట్టాలి ఒకసారి. మళ్ళీ అదెందుకు? ఎవరిని చప్పట్లు కొట్టారంటే బ్రహ్మానందానికి చంపేస్తా. మార్కుల వివరాలు ఏంటంటే 4 రౌండ్లది చదివి నేను సగటు చెప్తాను. నాదప్రియ 92, 90, 90, 95, సగటు 92%. గణేష్ 90, 90, 90, 95, సగటు 91.25. సుగంధిని 95, 92, 90, 95, సగటు 93%. సుగంధిని ప్రథమ స్థానంలో ఉంది. క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, ఈటీవీ న్యూస్ ఛానల్లో శ్రీరామాయణ ప్రవచనకర్త డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి మీరు ఒక స్తంభంగా ఈ కళామండపానికి ఉన్నందుకు సర్వదా కృతజ్ఞులం మేము. వారు ప్రథమ విజేతకు అమ్మాయికి సుగంధినికి ఇప్పుడు 3 లక్షల రూపాయల చెక్కును అందజేస్తారు. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం మామిడిపూడి రామకృష్ణ గారు రచించిన శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీతామృతం చెక్కిళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారు, నామరామాయణం ఈ ధ్వని వృత్తాన్ని అమ్మాయికి అందజేస్తున్నారు. శ్రీరాముడు నీతి నేత నేతృత్వం ఆ పుస్తకం కూడా వారు రాసినటువంటి పుస్తకం, అది అందజేస్తున్నారు. శుభం తల్లి, ఆల్ ది బెస్ట్ టు యూ, గాడ్ బ్లెస్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. రెండవ స్థానంలో నిలిచిన వారికి 2 లక్షల రూపాయలు. నాదప్రియ విశ్వము నిండి వెలిగే నీవే, విశ్వము నిండి వెలిగే నీవే, నాలో నుండి నన్ను కావగా. ఆ బహుమతిని శ్రీ రాజేంద్ర కుమార్ గారి దగ్గర నుంచి అందుకుంటోంది. విషమును ద్రావా విరువగనేలా, విషధర శయనా విశ్వపాలనా. మూడవ స్థానంలో ఉన్న గణేష్ మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాల కలశము హిందోళ మధ్యమమే. 50,000 రూపాయల చెక్కును అందజేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. సరస్వతి రాగాల కుహు గీతాలు పలికిన కోయి. చివరి ప్రీ ఫైనల్స్లో నిష్క్రమించినటువంటి వ్యక్తి 4వ స్థానంలో ఉన్నట్టు. ఆ రోజున ఆ అమ్మాయికి ఇవ్వవలసిన మేము ఇవ్వలేదు, ఎందుకంటే ఈ వేదిక మీద ఇవ్వడమే పద్ధతి అనుకుని 4వ స్థానంలో ఉండేటటువంటి చిరంజీవి సాయి హారికను ఆహ్వానిస్తున్నాను. నాకు నువ్వు నీకు నేను ఒక్కటికి నువ్వు నేను లోకమంటి మనమే అందామా. ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతే ఒప్పుకోను, ఇంతకంటే ఎందుకు అనుకుందామా. 50,000 రూపాయల చెక్కు. You wanna be a lady and you never can be free. Gotta get up. You really wanna be strong, take a look at me. Get up, you're never all alone. Get up, you're standing all alone. Get up, you're never all alone. Get up, you're standing all alone. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతతో జ్ఞాపిక
బ్రహ్మానందం గారు అందజేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మానందం గారికి రామాయణ కథామృతం, భగవద్గీత రసామృతం అందజేస్తున్నాను. అలాగే బ్రహ్మానందం గారికి శ్రీ రాజేంద్ర కుమార్ గారు వారి తరఫు నుంచి చిన్న సత్కారం. కంగ్రాచులేషన్స్ అండి. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వారి సంస్థ 25 సంవత్సరాలు నింపుకుని సంపన్నం చేసుకుని వెండి పండుగ చేస్తున్న ఈ సందర్భంలో ఒక జ్ఞాపకం నాకు ఇచ్చారు. చాలా సంతోషం. ఇవాళ నేను తీసుకున్నటువంటి ఏ జ్ఞాపికైనా ఏ శాలువైనా ఇదంతా మా బృందానికి అందరికీ వారందరి తరఫున నేను తీసుకున్నాను. కావాలంటే రోజుకు ఒకరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. వచ్చే వారం నుంచి చిన్నపిల్లలు తోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. చూడండి, వారిని ఆశీర్వదించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా